జార్ఖండ్ సీఎంగా మరోసారి హేమంత్ సోరెన్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎల్లుండి సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేఎంఎం కాంగ్రెస్ కూటమి శాసనసభాపక్ష సమావేశంలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు ఇండియా కూటమి కీలక నేతలను కూడా ఆహ్వానించనున్నారు. జార్ఖండ్లో సర్కార్ ఏర్పాటు సన్నాహాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నేతలు బిజీగా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటు దిశగా కూటమి కసరత్తు చేస్తోంది. మరోసారి హేమంత్ సోరెన్కే సీఎం పగ్గాలు దక్కనుండగా కేబినెట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కీలక పదవులిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూటమి నేతలతో ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన కాంగ్రెస్ నేత, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంతనాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం నుంచి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీలో మకాం వేశారు. హేమంత్ సోరెన్ నివాసంలో కూటమి నేతలతో చర్చించారు. ఈ చర్చ కాంగ్రెస్ నేతల్లో కొంతమేర ఆశలు రేపుతోంది. కేబినెట్ పదవుల్లో కాంగ్రెస్ నేతలకు ఏ మేర ఇస్తారనేది దానిపై చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు సీఎం హేమంత్ సోరెన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. జార్ఖండ్ ప్రజాస్వామ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించామన్నారు హేమంత్ సోరెన్. రాష్ట్ర ప్రజలు సరికొత్త చరిత్ర లిఖించారని, ఇలాంటి ఎన్నికలు తొలిసారి చూసి ఉంటారని హేమంత్ సోరెన్ అన్నారు.